హాయ్ ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్ చూశారు కదా! 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన వ్యాఖ్యల వల్ల తీవ్ర దుమారం అయితే రేగింది తెలుగు ఇండస్ట్రీలో 'లైలా' మూవీ పరంగా. సో, మా మూవీని చంపొద్దంటూ గగ్గోలు పెట్టయితే మీడియా ముందుకైతే వచ్చారు. విశ్వక్సేన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు. సినిమా చూసిన తర్వాత అర్థమైందేందంటే, ఈ సినిమాని ఎవరో ఒకరు బాయ్‌కాట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళకి వాళ్ళే బాయ్‌కాట్ చేసుకోవాల్సిన అవసరం అయితుంది. ఎందుకంటే, అంత దారుణంగా సినిమా రిజల్ట్ అయితే ఉంది. అసలు సినిమాని ఏ ఉద్దేశంతో తీశారో అని అర్థమైతే కాలేదు. సో, విశ్వక్సేన్ కెరియర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. సినిమా అసలు స్టోరీ ఏంటి? అసలు దేని పరంగా తీసిర్రు? ఒక కామెడీయా? సెంటిమెంటా? లేడీ గెటప్ పైనే డిపెండ్ అయ్యి ఈ సినిమాను డిజైన్ చేసినట్టయితే కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. సినిమా స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్‌లోనే హీరో చైల్డ్‌హుడ్ స్టోరీ అయిపోతుంది. 2 పాటలయిపోతాయి, 2, 3 ఫైట్‌లయిపోతాయి. హీరోయిన్ హీరోకి పడిపోతుంది. ఇదంతా ఒక సినిమా స్టార్ట్ అయిన 30 మినిట్స్‌లోనే జరిగిపోతుంది. అంతా గాబరాగా ఎందుకు తీయాల్సొచ్చిందో అర్థం కాలేదు. సరే, ఇదొక గాబరాలో వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా మెయిన్ స్టోరీ పట్టుకొని దాన్నేమన్నా పైకి లేపే ప్రయత్నం అయితే చేశారా అంటే అది గూడా లేదు. సినిమాలో ఎక్కడ గూడా వావ్! ఏం తీశార్రా సినిమా అన్న ఫీలింగ్ అయితే ఎక్కడ గూడా కలగలేదు సినిమా మొత్తంలో. ఇంకా లేడీ గెటప్ చూసుకుంటే అట్‌లీస్ట్ విశ్వక్సేన్ నార్మల్‌గా తీసినా గూడా ఎంతో కొంత తన యాక్టింగ్ పరంగా అయినా చూడొచ్చు. ఎప్పుడైతే లేడీ గెటప్‌కి కన్వర్ట్ అయిందో ఇంక అప్పటినుంచి అయితే మరీ దారుణంగా అయిపోయింది ఈ సినిమా అయితే. ఒక ఔట్‌డేటెడ్ ఆర్టిస్టులనైతే చాలా మందినైతే ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళు గూడా ఏజ్డ్. వాళ్ళతో ఈ సినిమాలో విశ్వక్సేన్ లేడీ గెటప్‌తో రొమాన్స్ చేయించడం అనేది సినిమా ఎందుకు చూస్తున్నామన్న విషయం అయితే అర్థం కాలేదు. సో, అంత దారుణంగా సినిమానైతే డిజైన్ చేశారు. ఆ లేడీ గెటప్‌తో నడిపించే సీన్‌లు కొంచెం నీట్‌గా డిజైన్ చేసుంటే బాగుండన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. చాలా అడల్ట్ కామెడీగా తీసుకోలేని విధంగా అయితే ఉంది. అది కూడా ఔట్‌డేటెడ్ ఆర్టిస్ట్‌ని పెట్టుకొని ఏజ్డ్ వాళ్ళని తీసుకొని వాళ్ళతో రొమాన్స్ అనేది అసలు చూడబుద్ధి కాదు. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా ఎవరైతే ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళైతే చాలా కష్టం ఈ మూవీని చూసేవాళ్ళు ఆ గెటప్‌లో అయితే. ఇది పక్కన పెడితే ఇంకా సోషల్ మీడియాలో ఎవరైతే కొంచెం ట్రెండీగా ఉన్నారో వాళ్ళనైతే ఈ సినిమాలో యూజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. సున్షిత్ తెలుసు కదా! ఏదేదో చెప్తూ ఉంటారు. నాకు వాళ్ళు తెలుసు, ఆ సినిమా ఛాన్స్ వచ్చిందని. సో, తనైతే ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ సినిమాలో తనకే కొంచెం జస్టిఫికేషన్ ఇచ్చే క్యారెక్టర్ అయితే పడిందని చెప్పుకోవచ్చు. బిగినింగ్ టు ఎండింగ్ తన ఒక క్యారెక్టర్‌నైతే ఇచ్చాడు. తనకు కొంచెం యాక్టింగ్ రానప్పటికీ సో, తన క్యారెక్టర్ పరంగా ఒక మంచి స్కోప్ అయితే పడింది. ఇంకా తనే కాకుండా మార్కస్ ఉంటాడు కదా! 'డీజే టిల్లులో' వాళ్ళ ఫ్రెండ్. తను బిగినింగ్ టు ఎండింగ్ అయితే హీరో పక్కనే వాళ్ళ ఫ్రెండ్‌గా చేయడం జరిగింది. తనకు కూడా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే పడింది. సో, ఈ సినిమాలో కొంచెం చూడదగ్గ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారంటే హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. తన గ్లామర్ కొంచెం కొద్దిలో గొప్పైనా చూడడానికైతే ఉపయోగపడుతుంది. విశ్వక్సేన్ లేడీ గెటప్‌లో చూడడానికి కొంచెం బాగున్నప్పటికీ తన బాడీ లాంగ్వేజ్ అయితే కంప్లీట్‌గా చేంజ్ ఓవర్ అయితే చేసుకోలేకపోయాడు. ఒక అబ్బాయి ఎలాగైతే ఉంటాడో లేడీ గెటప్‌లో కూడా అదే విధంగా తన బాడీ అయితే ఉంది. సో, ఎప్పుడైతే లేడీ గెటప్ ఏస్తామో వేవ్ అనేది రావాలి. లేడీగా కొంచెం కన్వర్ట్ గానికి. సో, అదైతే విశ్వక్సేన్‌లో అది కనిపించలేదు ఆ బాడీలో. తను కొంచెం ఇంకా దొబ్బగా ఉంటాడు కాబట్టి అదైతే రాలేదు. కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. ఇంకా సునిశ్చిత్‌తో పాటుగా సోషల్ మీడియాలో ఇంకొంచెం ఎవరైతే కొంచెం ట్రెండీగా ఉండి నోన్ ఫేసెస్ ఉంటారో వాళ్ళనైతే తీసుకొచ్చి కొంచెం చూపించే ప్రయత్నం అయితే చేశారు గానీ, వాళ్ళ వల్ల పెద్ద యూజ్ అయితే కలగలేదు. ఇలా వచ్చి అలా అయితే వెళ్తారు ఒక ముగ్గురు, నలుగురు. వాళ్ళ వల్ల పెద్ద యూజ్ అయితే లేదు. ఒక సునిశ్చిత్‌కు మాత్రమే కొంచెం మంచి క్యారెక్టర్ అయితే పడింది. వీటితో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా డిసప్పాయింట్ చేశాడు. మ్యూజిక్ పరంగా కూడా అటు పాటలు చూసుకున్నా, ఇటు బీజీఎం చూసుకున్నా పెద్దగా అయితే వర్కౌట్ అయితే కాలేదు. సినిమా బాగుంటే కూడా మ్యూజిక్ కూడా బాగా ఇచ్చేవాళ్ళేమో. ఒక 'కోయి కోయి' సాంగ్ మాత్రం పర్లేదు అన్నట్టు ఉంటుంది. ఇంకా మిగిలిన సాంగ్స్ గానీ, అటు బీజీఎం గానీ ఏమాత్రం వర్కౌట్ అయితే కాలేదు. సినిమా ప్రమోషన్ మొత్తం లైలా గెటప్ పైనే డిపెండ్ అయ్యి అయితే ప్రమోషన్ అయితే చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళ స్ట్రెంత్ అనుకుని ప్రమోట్ అయితే చేశారు. సో, అదే చాలా మైనస్ అయిపోయింది సినిమాలో. ఒక 1 అవర్ ఉంటుంది లేడీ గెటప్ అయితే ఏమాత్రం ఆ క్యారెక్టర్ అయితే సాటిస్ఫై చేయలేకపోగా అది వస్తున్నంత సేపు అయితే ఈ క్యారెక్టర్ ఎప్పుడైపోతుందా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చూసినంత సేపు అయితే. ఈ సినిమాకి వీళ్ళే కాకుండా ఇంకా ఈవెంట్‌కి వచ్చిన అటు చిరంజీవి గారు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు గానీ వీళ్ళు సినిమా చూసి మాట్లాడతారో, చూడకుండా మాట్లాడతారో అర్థమైతే కాదు. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడి ఏదో వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలి, ఏదో వాళ్ళకి ఎంకరేజ్‌గా ఉండాలని ఏది పడితే అది మాట్లాడితే మాత్రం ఆడియన్స్‌నైతే మిస్‌లీడింగ్ అయితే చేస్తున్నారు. ఇక విశ్వక్సేన్ కెరియర్‌లోనే ఇదైతే బిగ్గెస్ట్ రాడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. అట్‌లీస్ట్ ఆ లేడీ గెటప్ లేకుండా నార్మల్‌గా మూవీ తీసినా ఎంతో కొంత యూజ్ అయితే అయ్యేది. ఎంతో కొంత హిట్ అయితే అయ్యేది. సో, ఇది ఫ్రెండ్స్ ఇంకా చెప్పేదేం లేదు. ఇంకా మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్ ఆఫ్.